ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి జన్మదిన వేడుకలను ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయనందు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పేదలకు అన్నం పెట్టి కడుపు నింపుతున్నారని, ఈ ఫౌండేషన్కి ధనవంతులు దాతృత్వంతో ఆర్థిక సహకారం అందించాలని తెలిపారు. మా తండ్రి ఐవి శ్రీరాములు మాస్టర్ గారి జ్ఞాపకార్థంతో మన జిల్లాలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను గుర్తించి ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు మాట్లాడుతూ ఐవి సుబ్బారావు పుట్టినరోజున ఆర్భాటాలకు పోకుండా శివం శరణాలయంలో వృద్ధుల మధ్య జన్మదినోత్సవం జరుపుకొని వారికి పండ్లు కాయలు పంపిణీతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం, ఒంగోలు నగరంలో అనాథులు యాచకులకు 400 మందికి పైగా అన్నదానం నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్లు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగులు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య, బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా మాజీ కార్యదర్శి హరిబాబు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇఫ్తేకర్, స్మాల్ అండ్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు బంగి లింగరాజు మరియు పఠాన్ అనీఫ్ ఖాన్, గంగా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బంగి రంగన్న, ప్రముఖ వ్యాపారవేత్త మండవ లక్ష్మీప్రసాద్, ఏపీఈజేయు వ్యవస్థాపక అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు కోటిరెడ్డి, కె విజయ్, సర్వేశ్వరరావు, శరత్ మరియు తదితర జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఒంగోలులో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం పేదలకి, అభాగ్యులకి అన్నం కల్పించే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారి సేవా కార్యక్రమాలను చూసి మనం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ పేదలకి ఎంతో కొంత ఉపయోగకరంగా మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఏ సందర్భం వచ్చినా, బర్త్డేలైనా, ఈయన వ్యవస్థాపక దినాలైనా, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు సమాజంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ భోజన పథకాన్ని ప్రోత్సహిస్తూ ఒంగోలులో పేదల కోసం శివం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఒంగోలు జర్నలిస్టులు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక దినపత్రిక మీడియా జర్నలిస్టుల్లో ఒక ఛానల్ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టుని బెస్ట్ జర్నలిస్టులుగా ఒక టీం ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి మా నాన్న ఫౌండేషన్ పేరు మీద ఆర్థిక సహకారం ఇచ్చి అవార్డులు ఇవ్వాలని ఒక కార్యక్రమం ద్వారా సత్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఒక ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేసిన ఒక టీవీ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్ట్కి కూడా అవార్డులు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తూ శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరి, అలాగే మారెల సుబ్బారావు తదితర మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఈ సేవా కార్యక్రమాల్లో కానీ మీకు తోడుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున మేము కూడా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మనందరం అభిమానించే ఐవి సుబ్బారావు గారి జన్మదినోత్సవం ఆర్భాటాలు కాకుండా శివం శరణాలయంలో పేదల మధ్య కేక్ కట్ చేసి ఆయన జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ శరణాలయంలోని వృద్ధులందరికీ పండ్లు, కాయలు పంపిణీతో పాటు భోజన వస్తువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాల్లో అనాథులు, యాచకులు, పేదలు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యులు కూడా, రోగులు కూడా మేము ఇవాళ 300 మంది పైగా అన్నదానం నిర్వహించి సుబ్బారావు గారి పేరు మీద జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ ఆర్భాటాలు కాకుండా ఇటువంటి శరణాలయాల్లో జన్మదినోత్సవం జరుపుకొని ఈ పేదలకి ఆర్థికంగా అండగా నిలవాలని శివం ఫౌండేషన్ తరపున మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఐవి సుబ్బారావు గారు మంచి ఉన్నత పదవి ఎదగాలని, జర్నలిస్టులకి ఆయన సహాయ సహకారాలు, ఆయన సలహాలు అందించాలని కోరుకుంటూ శివం ఫౌండేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ రోజున ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజున అనాథాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం కల్పించిన ముందుగా ఐవి సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఐవి సుబ్బారావు గారు 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో ఈ రాష్ట్రంలోని మార్పు కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం అలు పెరగని పెన్నుతో పోరాటం చేస్తూ 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో పోరాడి ఈ రోజున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ఈ రోజున జర్నలిస్టులకి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నానంటూ ముందుండి ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తా జర్నలిస్టులకు అండగా ఉంటున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజున అనాశ్రయంలో నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఐవి సుబ్బారావు గారు చెప్పినట్లు ఒక ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల్ని ఉత్తమ జర్నలిస్టులుగా గుర్తించి ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా అవార్డు ఇచ్చేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం నిజంగా శుభ పరిణామం. వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా ఒక స్కూల్ టీచరు, ఎస్టీ యూనియన్లో కమ్యూనిస్ట్ భావజాలతో ఎదిగి అదే లక్షణాలను వణికిపుచ్చుకొని ఐవి సుబ్బారావు కూడా వాళ్ళ తండ్రి అడుగుజాడలు నడుస్తూ ఈ రోజున పేదలకు సమస్యలపైన
పోరాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ అనాథల కోసం ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ముందుండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో ఏపీయూడబ్ల్యూ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు ఐవి సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జర్నలిజంలో ఆయన చూసి పెరిగాం. మా చిన్నతనం నుండి ప్రజానాట్య మండలిలో మేము పాటలు పాడేటప్పటి నుంచి ఆయన సాధారణ జర్నలిస్టుగా ఈరోజు రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా జర్నలిస్టుల సమస్యలపై గల్లీ నుండి ఢిల్లీ దాకా తన గళాన్ని వినిపిస్తూ సాధారణ జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతూ వాటికి పరిష్కారం చూపుతూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఐవి సుబ్బారావునికి ఆయన ఏజ్ అయితే అడగను, ఎందుకంటే ఏజ్ అయితే అన్న ఈ వేదికగా మీ జన్మదినం సందర్భంగా మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తమ జర్నలిస్టులకి మీ పుట్టినరోజు సన్మానం చేసుకోవటం నిజంగా అది కరెక్ట్, మంచి శుభపరిణామం. ఇదే వేదికగా మా వైపు నుంచి మా యూట్యూబ్ జర్నలిస్టుల గురించి కూడా మేము చెప్తా ఉన్నాను. ఈ మధ్య అనేక సంఘటనల నేపథ్యంలో యూట్యూబ్ జర్నలిస్టులకి నోటీసులు కూడా పోలీసులు అందజేస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని మా అందరినీ సంఘటితం చేసి మాకు ఒక మార్గనిర్దేశనం చేస్తారని మా తరపు నుంచి మీకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. మరొకసారి మా అందరికీ ఆదర్శప్రాయుడు, ఆయన మా గురువు లాంటి వాడు ఐవి సుబ్బారావునికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జర్నలిజంలో 40 సంవత్సరాల అనుభవంతో మరి వారి యొక్క ఆదర్శాలను ఇప్పుడున్న తరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న జర్నలిస్టుల కోసం పోరాటం చేస్తున్న ఐవి సుబ్బారావుకి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి చాలామంది మరి ఎంతో కాలం నుంచి 15-20 సంవత్సరాల నుంచి జర్నలిజంలో వీడియో జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. వారికి కొంచెం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పోలీస్ తరపు నుంచి కానీ లేదంటే మరి అధికారుల నుంచి కానీ. మరి ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుని వెళ్ళి వారి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ అన్నకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.